6 గంటల వరకు నేను మన డిసిప్లినరీ కమిటీ వైస్ చైర్మన్ గారు, డాక్టర్ గారు మెంబరు, జాఫర్ గారు మెంబరు, మేమందరం కూర్చొని ముఖ్యంగా 3 విషయాల మీద సుదీర్ఘంగా చర్చలు చేయడం జరిగింది. ఒకటి, మన కొండా సురేఖ్ గారికి మేము ఇచ్చినటువంటి వివరణ నోటీస్కి వారిచ్చిన సమాధానాన్ని చదివిన తర్వాత ఆ కంప్లైంటు ఆమె కొండ సుష్మిత గారు మాట్లాడినటువంటి వీడియోస్ అవి తెప్పించుకొని వాటిని చూడటం జరిగింది. మరి వారు మాట్లాడిన దాన్ని వీడియోలో మేము చూస్తే ముఖ్యమంత్రి గారిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము వివరణ అడగటం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి వివరణని చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా చూసాం. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమస్య మీద క్రమశిక్షణ కమిటీకి రిపోర్ట్ ఇస్తాము అని చెప్పారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడి క్రమశిక్షణ కమిటీకి మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. అందువల్ల ఈ ఇష్యూని మేము ఈరోజే ఒక తుది నిర్ణయం తీసుకోకుండా అందరిచ్చినటువంటి కంప్లైంట్స్ని మళ్ళీ సమగ్రంగా మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. అదే రకంగా చిన్నారెడ్డి గారు మాట్లాడిన దాని మీద వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంటు, మెగారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్స్కి ఈరోజు చిన్నారెడ్డి గారు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. మేము ఇచ్చిన వివరణకి ఇవ్వాలంటే ఈరోజు ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ కూడా చదివాము. మరి దాంతోపాటు చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి పెన్ డ్రైవ్ కూడా మాకు ఇచ్చారు. ఆ పెన్ డ్రైవ్లో వారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా కంప్యూటర్లో పెట్టి అందరం కూర్చొని మా కమిటీ మెంబర్స్ అందరం దాన్ని వినటం జరిగింది. అందువల్ల దీని మీద చిన్నారెడ్డి గారు వివరణ ఇచ్చిన తర్వాత మరి ఈ కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఒకసారి పిలిచి చిన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానానికి మీరిచ్చిన కంప్లైంట్కి చాలా తేడా ఉంది, వారి దగ్గర కూడా మళ్ళీ వివరణ తీసుకొని మళ్ళీ ఒకసారి కూర్చొని దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఆదిలాబాద్లో జరిగిన ఒక పిఎస్సి మీటింగ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో
అక్కడ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి, అదే రకంగా అతని పేరు ఏంటన్నా శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి గారికి మధ్య జరిగిన ఆ పిఎస్సి మీటింగ్లోనే జరిగిన గొడవ గురించి కూడా మేము వారికి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన నేను ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, ఏఐసిసి సెక్రటరీ వారి ముందే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మాట్లాడాను. ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది, మరి అది నేను తప్పుగా భావిస్తున్నాను అని చెప్పి ఒకటి ఇచ్చారు. దాని మీద డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడాలని ప్రయత్నం చేశాం. ఆయన ఫోన్లో దొరకలేదు. డిసిసి ప్రెసిడెంట్ పేరు ఏంటన్నా నరేష్ యాదవ్ గారు, ఆయన ట్రై చేసాం, దొరకలేదు. ఆ రోజు మీటింగ్లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడాను. వారి అభిప్రాయాన్ని చెప్పారు. డిసిసి ప్రెసిడెంట్తో కూడా మాట్లాడిన తర్వాత ఈ కేసులో కూడా తుది నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఈ మూడు కాకుండా నిన్న మొన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన దాని మీద కూడా ప్రభాకర్ రెడ్డి గారు గాంధీ భవన్కి వచ్చి కొంత ఎవరు ఎక్స్ఎంపీ అక్కడ మొన్న పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మలకపేట మధుయాష్కి గారి మీద ఆయన ఏదో వ్యతిరేకంగా చేశాడని మాట్లాడారు. మా మీటింగ్లో మేము నిర్ణయానికి ఏమి వచ్చామంటే, ముందు ఒక ఈశ్వరమ్మ యాదవ్ అనే వారితో జరిగినటువంటి గొడవ, కుల సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఘర్షణ దిగాయి. దాని తర్వాత ఒక ఎరుకల వ్యక్తి అతన్ని కులంతో తిట్టాడని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.